జీవీఎంసీ 94వ వార్డు కార్పొరేటర్ గౌరవనీయులు బల్లా శ్రీనివాసరావు బర్త్డే ఘనంగా సాగింది. ఈ సందర్భంగా పలు వార్డులకు సంబంధించిన కార్పొరేటర్లు, ముఖ్య నేతలు హాజరై బల్లా శ్రీనివాసరావు ఘనంగా అభినందించారు. సిటీ కార్పొరేటర్స్ అందరూ ఇక్కడ జక్లింగ్ కంపెనీ ఉంటుంది. అయిపోయిందా? నీకు కనపలేదు. వెనక్కి కొంచెం వెనక్కి బాబు శ్రీరామ్ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు నా వార్డులో నా యొక్క పుట్టినరోజుని ఇంత ఘనంగా నిర్వహించిన నా యొక్క కుటుంబ సభ్యులు మరి నా సోదరులు, నా కుమారులు అందరూ నా స్నేహితులే, నా కుటుంబ సభ్యులే ఇంత ఘనంగా నిర్వహించుకుని నేను ప్రత్యేకంగా అలాగే అభినందనలు తెలియజేస్తున్నానండి. ఈ వార్డులో ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేసాం. భవిష్యత్తులో ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేసి ఇంకా ముందుకు వెళ్తామని మీకు అందరికీ తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. మన 94 వార్డు కార్పొరేటర్ అయిన బల్లా శ్రీనివాసరావు గారికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈయనకి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా వార్డు అందరి తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మంచి కార్యక్రమాలు చేస్తారని, నెక్స్ట్ రాబోయే కాలంలో కూడా కార్పొరేటర్ ఆయనే అయ్యి నెక్స్ట్ కార్యక్రమాన్ని కూడా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అందరితో కలిసిమెలిసి ఫ్రెండ్లీగా సొంత బంధువులాగా ఉంటాడు. ప్లస్ ఏదైనా మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుంటాడు. సో అందుకని ఆయన లైక్ చేస్తాను. నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అయినా. సో ఆయన్ని మళ్ళీ కార్పొరేటర్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా సోదరుడు, నా తమ్ముడు, ఈ ప్రాంత 94వ వార్డు తాలూకా అభిమాన నాయకుడు. ఈయన ఈరోజు ఈ పుట్టినరోజు జరుపుకోవడం మా అందరికి చాలా ఆనందకరమైన విషయం. ఈయన వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేశారు. ఇంకా చేయాలని, రాబోయే రోజుల్లో ఎంతకన్నా ఉన్నతమైన పదవులు పొందుతూ ప్రజల మన్ననలను పొంది అందరికీ అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజాసేవకుడిగా ఉంటూ ఉండాలని మనస్ఫూర్తిగా మా 94 వార్డు ప్రజల తరపున, సోదరుల తరపున, అభిమాన సంఘాల తరపున, అందరి తరపున కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యమైన క్వాలిటీ ఏంటంటే ముక్కుసూటి మనిషి, ప్రలోభాలకి నొంగడు.
ఒకవేళ నాకు చేతనైతే చేస్తాను అంటాడు, లేకపోతే నా పరిధిలో లేదు పక్కకు వెళ్ళండి అని చెప్తాడు. అందుకే ఈ రోజున ఇంతమంది అభిమానులు ఆయన వెనకాల ఉన్నారంటే ఆయన తాలూకా వ్యక్తిత్వం నచ్చాం, మేమందరం ఉన్నాం. నిత్యం ఆయన వెంటే ఉంటూ ఆయన అహర్నిశల ఆయన కోసం పనిచేస్తూ రాబోయే రోజుల్లో ఉన్నతమైన పదవుల్లో ఆయన ఉండాలని కోరుకున్న వాళ్ళు మా ప్రాంత ప్రజలందరూ ముందుంటారని అందరి సభాముఖంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను.